సభకు చేసిన స్త్రీ శక్తి, మహిళా శక్తి, యువశక్తి, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మళ్ళీ 2024 సంవత్సరంలో ఎన్నికల తర్వాత రెండవసారి మన మహానాడు కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈసారి నూతనంగా చాలా ఇన్నోవేటివ్ గా ఏంటంటే మన అందరూ ఎక్కడున్న వాళ్ళు మహానాడులో పాల్గొనడానికి ప్రత్యేక అవకాశము ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు అందరూ పొలవుకొని వెళ్ళి చూడేవాళ్ళు, కొన్ని ఇబ్బందులు పడేవాళ్ళు, వచ్చేవాళ్ళు. కాకపోతే పిలవలేదే, మాకు అవకాశం ఇవ్వలేదని కూడా చాలా మంది బాధపడేవారు. మీకు అందరికీ అవకాశం దొరికింది. రేపల్లె క్లస్టర్ నెంబర్ 1 కొట్టులో కూర్చుని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మరి పాల్గొనడానికి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రెసిడెంట్ గారు చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో పూజ్యులు పెద్దలు ఎన్టీ రామారావు గారి పార్టీని పెట్టాల్సి వచ్చిన అవసరం ఎందుకు వచ్చింది అని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటాం. అందరికీ తెలిసిన విషయం. ఆ రోజు తెలుగు జాతికి అవమానం జరిగింది. ఆ తెలుగు జాతికి అవమానం జరిగింది చూడలేక అన్నదే ఎన్టీ రామారావు తెలుగు జాతి కాపాడడానికి తెలుగుదేశం పార్టీకి ఏర్పాటు చేసింది. యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి లేచి నుంచుని, ఎవరు మీకు తెలుగు వాళ్ళు వాళ్ళు లేచి నుంచునే పరిస్థితి తీసుకొచ్చారు ఎన్టీ రామారావు. ఆశ్చర్యపోయారు, ఏంటి తెలుగు ఏంటి, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లోని జనాలు ఎవరు అని అందరూ లెగిచి చూసి చప్పట్లు కొట్టి మాకు చేశారు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, తెలుగు అంటే ఏంటి, తెలుగు శక్తి అంటే ఏంటి, తెలుగు యువత ఏంటి అంటే ఐటీ రంగంలో చూపించి యావత్తు అమెరికాలో 10 లక్షల మంది తెలుగు యువకులు ఈరోజు ఐటీ రంగంలో పనిచేస్తారు. అంటే మనం ఏంటి అని ప్రపంచంలో అంతా చాటి చూపించారు. హైటెక్ సిటీ గట్టి చూపించారు. కొత్త నగరం, మహానగరం సైబరాబాద్ అక్కడ పెట్టి చూపించి మొత్తం ప్రపంచంలోనే తెలుగు అంటే ఏంటి, తెలుగు ప్రజలు అంటే ఏంటి అని చాలా చంద్రబాబు నాయుడు ద్వారా వచ్చింది. ఈ రోజు మనం చూస్తున్నాం ఐటీ రంగం, క్వాంటమ్ క్లౌడ్, రకరకాలుగా మన ఐటీ మంత్రి గారు నారా లోకేష్ గారు ఇంకొక లెవెల్ తీసుకెళ్తున్నారు మన తెలుగుదేశం పార్టీని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల్ని యావత్ ప్రపంచంలో ఇప్పుడు చూస్తాం. రకరకాల మనం వెళ్ళుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇందాకే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆల్రెడీ కేవలం ఈ 2 సంవత్సరంలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ మనకు వస్తున్నాయో దాని ద్వారా మన యువకులకి, మహిళలకి 23 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ వస్తున్నాయి అని ఆల్రెడీ క్లియర్ గా చెప్పొస్తే ఇంకా 3 సంవత్సరాలు ఈ టర్మ్ రోజు మనకుంది. ఆ తర్వాత ప్రతిసారి మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, మన తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు వేరే ఉంటాయి, మన పార్టీ కార్యకర్తనే పార్టీ అధినేత అని ప్రతిసారి మనకు చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి కార్యకర్త ఇంపార్టెంట్. తెలుగుదేశం పార్టీ వేరే పార్టీకి భిన్నంగా ఉంటుంది. నేను ఇక్కడ ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో ఫస్ట్ టైం, నేను రాజకీయాల్లో రావడమే ఫస్ట్ టైం. ఢిల్లీలో పోయి చూసినప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వస్తుంటారు. ప్రతిదత వస్తా, ప్రతి మంత్రిని కలిసి వస్తా, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దయచేసి గ్రాంట్స్ ఏంటి, పెట్టుబడులు ఏంటి, నిధులు ఏంటి అని అందరినీ కలిసి ప్రపోజల్స్ 15 రోజుల్లో మళ్ళీ వెంటనే లోకేష్ గారు వస్తాయి. మళ్ళీ అందరూ మంత్రులు కలుస్తారు. అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ప్రతి మంత్రి డోర్ దగ్గరికి వచ్చి డోర్ తెలిసి రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేసి వెల్కమ్ చేసి, సార్ మీరు అడగడం ఏంటి, మీరు మాకు సలహాలు చెప్పండి అని మా ముఖ్యమంత్రి చెప్తుంటారు. అక్కడ కేంద్ర మంత్రులు, భారతదేశ కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కూడా చూస్తున్నారు. ఆఖరిగా రైల్వేస్ కానీ, హైవేస్ కానీ, టూరిజం కానీ, రకరకాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థల నుంచి, మినిస్ట్రీ నుంచి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 20,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ మీ ఎంపీ పెట్టడం జరిగింది. అవన్నీ యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్నది కాబట్టి, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దిశానిర్దేశంలో పనిచేస్తున్నాం కాబట్టి మనం ఈ రోజు అభివృద్ధి చూడగలుగుతున్నాము, సంక్షేమం చూడగలుగుతున్నాం, ప్రగతి చూడగలుగుతున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు,
తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో ఉన్న ఇంపార్టెన్స్, అక్కడ వాళ్ళకి ఇస్తున్న మర్యాద ఏంటి, ఎందుకు ఇస్తున్నారు కూడా మనం అర్థం చేసుకున్నాం. కేవలం మన నాయకత్వం అంటే తప్పుది కాబట్టి ఆ నాయకత్వము నారా చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారి మన అందరినీ నమ్ముకుని పార్టీ కార్యకర్తనే పార్టీ అధినేత అని పదే పదే చెప్తున్నారు. మనం కూడా తెలుగుదేశం జెండా ఎత్తి ప్రతిరోజు గట్టిగా పనిచేసి మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు కోసం అందరం పనిచేస్తున్నాం. కాబట్టి మీతో కలిసి పనిచేయడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.